మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం మీరు రోధించండి, ప్రార్థన చేయండి అంటే ఎంతమంది తల్లులు ప్రార్థన చేస్తున్నారు? యోబు ప్రార్థన చేస్తున్నాడు. పొలమునకు వెళ్ళినటువంటి తన యొక్క కుమారులు కుమార్తెలు ఏదైనా పాపంలో పడి ఉంటున్నారేమో అని వారి నిమిత్తం, ఆ పాప ప్రక్షాళన నిమిత్తం ఇంట్లో ఉండి ఆ బలులు నైవేద్యాలు ఆయన సమర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అది వారి పాప క్షమాపణ కొరకు. హల్లెలూయా. వారి గురించి సరైన ప్రార్థన అనేది నువ్వు చెల్లించలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? వారే నీ మీదకి లేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? వారు కాదు కానీ సాతానుడు వారిలో దూరి అటువంటి అంతా కూడా వాడిని కలుషితం చేశాడు. అందుకే నేను అంటాను, మీ పిల్లల్ని కూడా వేరే వాళ్ళతో కలపకండి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక గొర్రెల కాపరి ఉంటాడండి. ఆ గొర్రెల కాపరి ఈయన గొర్రెలు కాసుకుంటున్నప్పుడు వేరే గొర్రెల మందు ఉన్నప్పుడు ఈ రెండు వాళ్ళిద్దరు కలిపి మేపుకుంటాలో గురించి కాదు, కానీ ఎవరిది వాళ్ళు మేపుకుంటారు. ఈ మందను ఆ మందను కలవనియరు. గమనించారు ఎప్పుడైనా? ఎందుకు తెలుసా అండి? ఒక మంద లక్షణాలు ఒక మందలోకి వస్తాయి, ఒక మందలో ఉన్న రోగాలు ఇంకో మందకు వస్తాయి. కొన్ని గొర్రెలు ఇంకో వాటిని పొడుస్తుంటాయి. ఈ మంద గలిబిలి అవుతుంటది. అందుకే మన బిడ్డలను కూడా ఎవరితో పడితే వాళ్ళతో కలవనీయకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో ఉండనీయకూడదు. ఎవరి సహవాసంలో విచ్చలవిడి ఆనందాలతో కూడినటువంటి ఆనందంలో వాళ్ళని ఉంచకూడదండి. వాళ్ళు గొప్ప ప్రపంచాన్ని చూసి నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ చిన్న ప్రపంచంలో మెదలమంటే మెదలరు. అంతేనండి? పెద్ద పెద్ద పాటలు, పెద్ద పెద్ద ఎంజాయ్మెంట్, పెద్ద పెద్ద వాటి ఆనందాలు, గొప్ప గొప్ప నలుగుట్లో ఉన్న తర్వాత డంబానికే. పిల్లల్లో డంబం, గర్వం. నా డ్రెస్ చూడు, నా విధానం చూడు, నా అందం చూడు, నా చూడు, నేను ఎలా ఉన్నా చూడు, నా ఫ్యామిలీ చూడు. వాళ్ళని చూసి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల మనం లేము, పోలికలు. ఎందుకు తెలుసా అండి? వారితో సహవాసం చేరగూరని సహవాసాలు. అవి సర్లేమ్మా, లేసనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వనస్తులు జాగ్రత్తగా ఉండాలి. యవ్వన కాలపు కాడిని మోయిట ఎంతో మేలు. యవ్వన కాలములో తీసుకున్న ఆహారము, యవ్వన కాలములో తీసుకున్న నిర్ణయాలు, యవ్వన కాలములో ఉన్నటువంటి తలంపులు, యవ్వన కాలములో సంపాదించిన సంపాదన యోసేపుని ఎలాగునైతే వర్ధిల్ల చేసిందో అలాగున యవ్వనస్తులు ఈ కాలంలో వర్ధిల్లాలండి. హల్లెలూయా. చదవాల్సిన టైంలో చక్కగా చదువుతున్నారంటే సంతోషం. చదవాల్సిన టైంలో వారు ఫోన్లు పట్టారంటే డౌట్ ఇక్కడెక్కడో కొడుతుంది. వీళ్ళు ఏమైపోతున్నారు? ట్రాక్ తప్పిపోతున్నారు. ఎప్పుడు చూసినా పదే పదే ఒకేదానికి అలవాటు పడిపోయి ఒకేదాని విషయంలో ఇదైపోయి కుటుంబానికి సమయం ఇవ్వట్లేదంటే దాని అర్థం చేసుకోవాలి. ఏంటి? వీళ్ళు దారి తప్పిపోతున్నారు. యవనస్తులను లాగడానికి తిండి ఒక మార్గమైందండి, పార్టీలు ఒక మార్గమైంది, బేకరీకి పోయి పార్టీలు, భోజనాలకు పార్టీలు, సినిమా థియేటర్లకు ఒక గుంపులు, ఒక కేకు కోద్దాం, నడి రోడ్డు బ్లాక్ చేద్దాం, రోడ్డు బ్లాక్ చేసి రోడ్ల మీద కేకులు కోద్దాం, స్టోరీలు, బాంబులు, డీజేల పాటలు. అంత పాటలకు ఉన్నటువంటి ఒక కెపాసిటీ ఏంటి తెలుసా అండి? మనిషిని ఉత్తేజింపజేస్తుంది. పాట పెట్టు, ముసలోడు సైతం లేచి ఎందుకు ఉత్తేజింపజేస్తుంది. ఇప్పటి వరకు బాగానే ఉంటుందండి, కానీ ఒక దినం రోజున నీ చేతుకు అందకపోతే, నీ చేతి విడిచే లోపే వాళ్ళను పట్టుకో. 1, 2 చెబుతుండు, గద్దిస్తావా, శిక్షిస్తావా, ప్రభువులు బోధించి వాళ్ళని తీసుకుని ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయకుండా నీ పిల్లల్ని నువ్వు ఏమన్నా వాళ్ళు మారరండి. అదేదో గుర్తుపెట్టుకో. ఫస్ట్ నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసి ఆ యవ్వన కాలంలో ఉన్న యేసు ఎలాగన ఉపవాస ప్రార్థన. 30 సంవత్సరాలంటే చిన్న వయసా కాదండి? నడీడు వయసు, చాలా అందంగా ఉండాల్సిన వయసు. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధానంలో ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు. ఈ కాలం యవ్వనస్తులు ఎక్కడుంటున్నారు? పదరా, ఒక్కరిని వెళ్తే 10 మందికి వస్తారండి. అదే ప్రార్థన పిలుచుకురాపో డేవిడ్ రాజ్ అంటే అన్న ఒక్కడు కూడా వస్తలేడు అంటాడు. డేవిడ్ రాజు నాడు కళ్ళు లొట్ల దగ్గర పోదాం పా, బిల్లంతా నాదే అంటే చలో అన్న 50 మంది అయినా ఓకేనా, 100 మంది అయినా ఓకేనా? అప్పటికప్పుడే స్పాట్. అంటే ఎటు పోతుంది సమాజం? ఒక్కసారి గ్రహించాలి తల్లులారా, తండ్రులారా.
యోబు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నా పిల్లలు అక్కడికి వెళ్ళారు, ఏదన్నా తప్పు చేస్తున్నారేమో అని ఇక్కడుండి పాపక్షమాపణ కోరుతున్నారు. హల్లెలూయా. జాగ్రత్త ఉండాలి. అందుకే ఈ అపవాది అయిన సాతాను ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చి శోధించి వాడిని పాపంలో పడవేసినప్పుడు, అయ్యో నేను పాపం చేస్తాను అని ఒప్పుకున్నట్టుగా ఈనాడు యవనస్తులు లేరండి. నా తప్పేం లేదు, ఏంటండి, నా తప్పు లేదు, నాది పొరపాటే లేదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే రివర్స్ యుద్ధాలే జరిగిపోతాయి ఇంట్లో. ఇదంతా కూడా సాతాను సూచనలుగా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విచ్చలవిడిగా ఎక్కడికి పంపకూడదు, విచ్చలవిడి జనం మధ్యలోకి ఎక్కడికి పంపకూడదు. ఒక 10 మంది యవనస్తులు ఉన్న గుంపు ఒక దగ్గర చేరుతుందంటే ఆ గుంపు ఏ గుంపో కూడా నువ్వు తెలుసుకొని పంపాలి. ఒక మంచిగా చదువుకునే గుంప, విచ్చలవిడిగా తిరిగే గుంప. తర్వాత అంటవచ్చు మనం తల్లులైన వారు, నా బిడ్డ మంచిదే, నా కొడుకు మంచోడే, కానీ వాంతో ఎప్పుడైతే సోపత్ చేశాడో అప్పుడు చెడిపోయాడు. ఆ చెడిపోయేంత వరకు నీ కన్నులు ఏమైనాయి? అందుకే జాగ్రత్త పడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి యేసయ్య నీ చేతులు ఏమైపోయినాయి? అక్కడ వారు శోధింపబడుతున్నప్పుడు మరి నువ్వేం చేసినావు అని అనగొచ్చా? ఎందుకంటే అడగొచ్చు. మరి నువ్వేం చేసినావు అంటే అక్కడ యేసయ్య ఏం చేశాడండి? వాళ్ళకు